హ్యాపీ హోలీ. ఓకే. హోలీ అంటేనే సెలబ్రేషన్ ఆఫ్ కలర్స్. ఆ కలర్స్ అనేవి కెమికల్స్తో ఎందుకు ఫిల్ అయ్యి ఉండాలి? మనం న్యాచురల్ కలర్స్ చేసుకొని దాంతో హోలీ చేసుకుందాం. మన ఇంట్లో అవైలబుల్గా ఉండే కార్న్ఫ్లోర్ కానీ, గోధుమ పిండి కానీ, శనగపిండి కానీ ఏదో ఒకటి తీసుకొని దాంట్లో పసుపు కలిపామంటే పసుపు కలర్ రెడీ అవుద్ది. కుంకుమ కలిపితే అది రెడ్ కలర్లో తయారవుతుంది. అండ్ శంఖం పూలని డ్రై చేసి వాటిని పౌడర్ చేసుకొని బ్లూ కలర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇవి నేచురల్ కలర్స్ కాబట్టి కొంచెం డల్ లుక్కే ఇస్తాయి, కానీ పర్లేదు, మన హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. అండ్ గ్రీన్ కలర్ కోసం వామాకుని డ్రై చేసి ఆర్గానో పౌడర్గా చేసుకుంటాం కదా, నేను ఆ ఆర్గానో పౌడర్ని గ్రీన్ కలర్ కోసం యూజ్ చేస్తున్నాను. ఇలా మనకు కావాల్సిన కలర్స్ అన్నీ కూడాను న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు. హ్యాపీ హోలీ. ఓకే. అండ్ అలానే లిక్విడ్ కలర్స్ కోసం శంఖం పూలు కొంచెం మరిగించేసి ఆ వాటర్ని తీసుకున్నాను. అండ్ గ్రీన్ కలర్ కోసం ఏదైనా ఆకుల్ని పేస్ట్ చేసుకోవచ్చు, అంటే మిక్సీ జార్లో వేసి కొంచెం రుబ్బుకున్నామంటే గ్రీన్ కలర్ అనేది వస్తుంది. పసుపు రంగు కోసం ఒక స్పూన్ పసుపు తీసుకొని వాటర్లో కలిపేసుకున్నామంటే మంచి ఎల్లో కలర్ వచ్చేస్తుంది. అంతే, మనకు కావాల్సిన కలర్స్ అన్నీ కూడాను న్యాచురల్గా రెడీ అయిపోయాయి.